ఒక శివలింగం. దాని ఎత్తు ఏకంగా 14 అడుగులు. దర్శనం కోసం భక్తులు మెట్లు ఎక్కి మొదటి అంతస్తుకు వెళ్ళాల్సి ఉంటుంది. 1000 ఏళ్లకు పైగా చరిత్ర. చాళుక్యుల కాలం నాటి శిల్పకళా వైభవం. పంచారామ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న సామర్లకోట కుమార రామ భీమేశ్వరాలయం ప్రత్యేకతలేంటి? ఈ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి? అయ్యే ఖర్చులెంత? నమస్కారం. ఇండియన్ టెంపుల్స్ గైడ్ ప్రత్యేక కథనానికి స్వాగతం. తూర్పు చాళుక్య రాజు భీముడు 9వ శతాబ్దంలో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. పురాణాల ప్రకారం కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించినప్పుడు ఆ రాక్షసుడి మెడలోని ఆత్మలింగం 5 ముక్కలై పడింది. అందులో ఒక భాగం ఇక్కడ పడటంతో స్వయంగా కుమారస్వామి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అందుకే దీనికి కుమారరామము అని పేరు. ఇక్కడి శివలింగం తెలుపు రంగులో ఉండి శాస్త్రోక్తంగా పెరగకుండా పైన మేకు కొట్టారని స్థానిక క్షేత్ర పురాణం చెబుతుంది. ఈ ఆలయం 2 అంతస్తుల ప్రాకారాలతో నిర్మించబడింది. వందల కొద్దీ రాతి స్తంభాలు, ఏకశిలతో చెక్కిన నంది విగ్రహం చాళుక్యుల శిల్పకళకు నిదర్శనం. ఇక ఆలయ ప్రాంగణంలోనే కుమార పుష్కరిణి అనే పవిత్ర కోనేరు ఉంది. చుట్టూ రాతి మెట్లు, పాతకాలపు కట్టడాలతో ఈ కోనేరు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆలయంలోకి వెళ్లే ముందు భక్తులు ఇక్కడ నీరుని పక్కనే ఉన్న శివలింగానికి అభిషేకం చేసి లోపలికి వెళ్తారు. ఇక మీరు ఈ ఆలయానికి వచ్చేటప్పుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీరు కారులో వస్తున్నట్లయితే ఆలయ ప్రాంగణంలోనే విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఉంది. దీనికి 50 రూపాయలు పార్కింగ్ రుసుముగా తీసుకుంటారు. సాధారణంగా ఉచిత దర్శనం ఉంటుంది.
కానీ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా త్వరగా దర్శనం కావాలంటే 20 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ అందుబాటులో ఉంది. మేము కూడా ఈ 20 రూపాయల టికెట్ తీసుకున్నాము. దర్శనం చాలా సులభంగా జరిగింది. ఆలయం వెలుపల చెప్పులు ఉంచడానికి ప్రత్యేక కౌంటర్ ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్కు ఈ ఆలయం చాలా దగ్గరగా ఉంటుంది. స్టేషన్ నుండి ఆటోలో కేవలం 1 కిలోమీటర్ దూరమే. కాకినాడ నుంచి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం మరియు ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న హోటళ్ళు మరియు పూజా సామాగ్రి దొరికే దుకాణాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికతతో పాటు మన చరిత్రను కూడా తెలుసుకునేందుకు సామర్లకోట కుమారరామం ఒక గొప్ప ప్రదేశం. ఈ క్షేత్రంలో కేవలం భీమేశ్వర స్వామియే కాకుండా దర్శించాల్సిన ఇతర శక్తివంతమైన దేవతామూర్తులు కూడా ఉన్నారు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి, శ్రీ సూర్యనారాయణమూర్తి, శ్రీ మహాగణపతి, సప్తమాతృకలు, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ సరస్వతీదేవి, శ్రీ కుమారస్వామి, శ్రీ మహిషాసురమర్దిని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి, శ్రీ చండీశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలా చాలా దేవతామూర్తులు కూడా ఉన్నారు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆలయాల సమాచారం కోసం ఇండియన్ టెంపుల్స్ గైడ్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవిత్ర క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ.